వైవి బాబు గారు, వై విష్ణు బాబు గారు, వారి పెరుగుదురు గ్రామం, వారి తండ్రి గారిని ఎలబోయిన మరి నాగన్న గారు, వారి కుమారులు మీరు కాకినాడలో మంచి ల్యాబ్, అలాగే అనేక సంఘాలకు వెళ్ళి ఉచితముగా దేవుని వాక్యాన్ని మరి బోధిస్తున్న ప్రియులు వారికి సమయం చాలా సంతోషం ప్రియులారా, చక్కటి సమయానికి వచ్చాం. ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, చక్కటి అనుకూలతని దయచేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. పాస్టర్ గారిని మళ్ళీ అడిగామా, మాండ్యాలు అడిగామా, టైమే గారు అడుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యంలోనికి పెడదామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 చదువుకుందామండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలండి. మరొక వాక్యం, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. చాలండి. చదవబడ్డ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో సేవకుల అభిషేక ఆరాధన సందర్భంగా నీ కృపను బట్టి నీ దాసులైన వారందరినీ నీ సన్నిధిలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నడిపిస్తున్న కృష్ణపరాయ్ గారికి చక్కటి ఆధ్యాత్మిక స్థితిని దయచేసి నడిపిస్తున్న ఈ భారాన్ని బట్టి మీ సన్నిధికి వస్తూ, నాయన చెప్తున్న మాటలలో నా సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి బోరగా కొన్ని మాటలను జ్ఞానము కలిగిన వారి ఎదుట అజ్ఞానినైన నేను జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి మీరే సమస్తము నడిపించమని మాకున్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వెళ్ళిపోతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సేవకులైన మీ అందరికీ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన దైవజనులకు అల్పుడనైన నన్ను మీ ముందు నిలబెట్టిన ఆ దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దవారు మీకు చెప్పే చాలా విషయాలు సంఘాన్ని గురించి, మీకున్న భారాన్ని గురించి అందరూ బోధిస్తారు. కానీ నేను అందుకు వెలిజిబుల్ కాదు, అర్హుని కాదు. అందుకని ఏదో దేవుడు వాక్యం చెప్పడానికి మాత్రమే నేను ఎప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచి లేఖన వెలుగులో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవడానికి, అలాగే చదువుతున్న ప్రతి వాక్యంలోని, చదువుతున్న ప్రతి పదములోని కూడా ఏదో వింటున్నాము లేకపోతే ఏదో చేస్తున్నామని కాదు, కానీ ప్రతి వాక్యంలో కూడా లేఖనముల యందు నిత్య జీవము కలదు గనక ప్రతి లేఖనాన్ని మన జీవితానికి అన్వయించుకుని వినడానికి మనం సిద్ధమవుదాం ప్రియులారా. ఇందులో చదువుకున్న వాక్యం ఏంటంటే 8వ అధ్యాయము 9వ వచనం. వారి మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. ఏమండి, ఇది ఈ సందర్భం అంతా తెలుసు, అందుకే నేను మధ్యలో మొదలు పెట్టేశాను, టైం లేదు కనుక. వారు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారండి? వచ్చిన శాస్త్రులు పరిచయులు ఉన్నారు, పెద్దవారు వచ్చారు, చిన్నవారు వచ్చారు. వీరందరూ ఎందుకని వెళ్ళిపోయారు? దాని కింద పైన రాసేది ఏముందండి? మీలో పాపం చేయని వాడు ఎవడో ముందు రాయి వేయమన్నాడు. సో అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారా?
వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారందరూ ఎందుకు వెళ్ళుంటారు? పాపం చేశారు కనుక. అంతేనండి. మీలో పాపం చేయని వాడు ఎవరో రాయి వేచాలండి. ఏమండి, ఈ అంశం ప్రపంచ క్రైస్తవాన్ని సస్పెన్స్ లో పెట్టేసిన అంశం ఇది. ఎందుకు వెళ్ళారో ఏమనుకోద్దు, నేను అడుగుతున్నాను. వాళ్ళు ఎందుకు వెళ్ళారో చెప్పగలమా? మనం వింటున్నాం, చెప్తున్నాం, కానీ ఎందుకు వెళ్ళారో క్లారిటీ లేదు. ఎందుకంటే ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా తీశారండి. ఆ సినిమా తీసి వాడు ఏం ఇంజెక్ట్ చేశాడంటే, ఏదో రాస్తుంటారట, వెళ్ళిపోయారట. అదే కదా ఉంటుంది స్క్రిప్ట్ లో. ఆయన చేతితో ఏదో రాస్తుండగా వారు వెళ్ళిపోయే ఉంటుంది అని సినిమా తీశాడు. అపవాదండి. చిన్నపిల్లలా ట్రీట్ చేస్తుంటాం మనం, ఆడు ఈడు అనేసి. అంటే అయ్యగారు అమ్మని కాదు నేను చెప్పేది. అంటే ఆడు ఈడు అని ఎప్పుడైతే అన్నో చాలా సింపుల్ గా తీసుకుంటామండి. సో అలా కాదు. అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే ఎంత తెలియాలో వాడి గురించి. సో వాడు ఏం చేశాడంటే, ఒక 2 దశాబ్దాల క్రితమే ఈ సినిమాలో చిన్న ఇంజెక్ట్ చేసేటండి మొత్తం క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ మానవాడికి. ఏంటి? ఏదో రాస్తుంటే వెళ్ళిపోతుందంట. ఈ విషయాన్ని ఎప్పుడన్నా ఒక క్లారిటీ వచ్చిందండి మనకి. ఎందుకు వెళ్ళిపోయారో డైజన్లుగా మనం మీరు వినాలని. దేవుడు విషయం అయితే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. మళ్ళా దీన్ని ఒకసారి లేఖనాల్లో రిపీట్ చేస్తుందాం. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు? చూడండి 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రూపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుదువని ఆయనను అడిగిరి. ఎందుకు అడిగారు ఇది? వీళ్ళకి ఒక కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే చాలా సార్లు తప్పించుకున్నాడు వీళ్ళ దగ్గర నుంచి. జరిగిపోయిందంతా చాలా మంది మీ అందరికీ తెలుసు. ఈ అంశం అండి, నేను ఎప్పటి నుంచో విని 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 ఉంటుంటే ఒక రేంజ్ వరకు వస్తుందండి. అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళారు తెలియదు మనకి. లేదండి పలానా దాని గురించి వెళ్ళారు అని ఎవరన్నా చెప్తారా? లేదండి. ఒకే ఒక అంశం దగ్గర అది ఆగిపోయింది పిల్లారా. చాలా సార్లు ఈ విషయాన్ని దేవుణ్ణి అడిగేవాడిని. నేను ఒక చిన్న స్క్రిప్ట్ కూడా చేస్తూ ఉంటాను. సినిమాలో ఏం చేశాను, ఏదో నాటకాలన్నీ ఇవన్నీ స్క్రిప్ట్స్ అవి చేస్తుంటాను. కానీ కొరిలేట్ అవ్వట్లా చదువుతుంటే. అందుకని చాలా రోజుల తర్వాత ఏదో దేవుడు తెలియజేశాడు. ఆ తెలియజేసింది నీకు తెలియజేసి ఉంటాడు. విన్న తర్వాత ఇదో కాదో ఆలోచిద్దాం. సో ఎందుకు చేశారు అంటే, చాలా సార్లు యేసు ప్రభు వారిని ఎన్నో సార్లు పట్టుకున్నారు, ఆయన వాదించాలనుకున్నారు, ఆయన్ని కించపరచాలనుకున్నారు, కొన్నిసార్లు అయితే చంపాలనుకున్నారు. ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన దొరకట్లేదని ఆఖరికి ఒక వ్యభిచారిని తీసుకున్నారు. చూడండి 5వ వచనం. అయినను నీవేమి చెప్పుచున్నామని ఆయన అడిగిరి. ఎందుకంటే బలమైన చట్టాలు పట్టుకుని వచ్చారు. మోషే ధర్మశాస్త్రంలో ఏం రాసిందంటే, వ్యభిచారం చేసిన వాడిని రాణించి కూడా చంపేయండి అని ఉంది. అవునండి. సో చట్టాన్ని తీసుకుని వచ్చి అడుగుతున్నారు. ఇంకా తిరుగులేని వ్యవహారం అన్నమాట అది. ఎందుకు? కాంటెక్స్ట్ కింద రాశాడు. ఆయన మీద నేరము మోపవలనని, ఆయన శోధింపవలనని. ఇక్కడ ఎందుకు వచ్చారనేది విషయం అర్థమైపోయింది. చూడండి ఒకసారి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. వ్యభిచారం అంటే ఒక స్త్రీ వ్యభిచారం ఎలా చేస్తుంది? పురుషుడు ఉండాలిగా. మరి పురుషుడేడి? పురుషుడు లేడు. నేనేమంటున్నానంటే, అసలు యేసు ప్రభు వారిని శోధించాలని, ఆయన కించపరచాలని ఇక మార్గం లేక ఏం చేశారంటే, ఈమె పాపాత్మురాలే, ఈమె ప్రొఫెషను వ్యభిచారే, కానీ ఆ రోజు వ్యభిచారం జరగలేదని నేను అంటున్నాను. ఆ రోజు వ్యభిచారం జరగలేదు, కానీ ఓల్డ్ కేసు కదా. ఈవిడ తీసుకుని వచ్చి యేసు ప్రభు వారిని ఆయనను శోధింపవలనని ఆమెను తీసుకుని వచ్చారు. మరి పురుషుడేడి? మరి ధర్మశాస్త్రం ప్రకారంగా రాణించి కొట్టాలనుకున్న పురుషుడు ఉండాలి కదా. ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఆలోచిస్తే ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం. మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వచ్చారు. మోషే ధర్మశాస్త్రంలో ఏముంది?
ద్వితీయోపదేశకాండము 22:22. ఒకడు మగనాలితో సైనించుచుండగా కనబడిన ఎడల అంటే పురుషుడు స్త్రీ కలిపి వ్యభిచారం చేస్తూ కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడు ఆ స్త్రీను చంపబడవలెను. ఇది ధర్మశాస్త్రం. వాళ్ళు పట్టుకొచ్చింది ధర్మశాస్త్రమే. కానీ ధర్మశాస్త్రంలో ఏముంది? మరి పురుషుడేడి? అందుకని నేనేమంటానంటే యేసు ప్రభు వారిని శోధించాలని వాళ్ళు ఏం చేశారంటే వ్యభిచారం జరగలేదు కానీ ఒక కేసు పట్టుకుని వచ్చారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చాలా మంది దొంగలు ఉంటుంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు. ఈ పోలీసు వారికి దొంగలకి మధ్యలో మంచి విజువల్స్ ఉంటాయి. ఎలా అంటే అండి, పాత కేసు ఉంటాయి కదా, ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు రికవర్ అవ్వకపోతే వీరిని అడ్డం పెట్టుకుని ఒక కేసు ఆడి మీద పెట్టి ఆ పని చేయిస్తారండి. మీకు తెలిసే విషయం చేయిస్తుంటారు. ప్యాకెట్ వాళ్ళు 10 మంది కావాలనుకోండి, నెల ఎవరు దొరకలేదు అనుకోండి, 4 ప్యాకెట్ ఆడి వాళ్ళు తీసుకొచ్చారు. బాబు మీకు ఏదైనా ఫుడ్ అది పెట్టేస్తాను, మీరు ఏం చేస్తారంటే ప్యాకెట్ ఆడి ఒప్పుకుంటారా, కేసు మామూలు వదిలిపెట్టేస్తాం అంటారు అనమాట. అలాగా తీసుకొచ్చారు ఏమిటని నేను అనుకుంటున్నాను. చూద్దాం తర్వాత 6వ వచనం. ఈలాగున అడిగిరి, అయితే యేసు వంగి నేల మీద ఏదో వేలితో ఏమో రాయిచుండెను. ఎప్పుడైతే వీళ్ళు ఇలాగ అడిగారో ఆయన వేలితో ఏం చేస్తున్నాడండి? నేల మీద రాస్తున్నాడు. ఇప్పుడు మన అందరికీ ఏం తెలుసు అంటే సాధారణంగా క్లిప్పింగ్ కానీ ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అయిందండి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వచ్చి. ఇంచుమించు 2 దశాబ్దాలు దాటింది అనుకుంటాను. ఎక్కడ చూసినా మీకు ఏ క్లిప్పింగ్ చూసినా ఏ పాటలో చూసినా ఈ వ్యభిచార స్త్రీకి సంబంధించిన క్లిప్పింగ్ వేస్తే ఏదో రాయిచుండగా వాళ్ళు పారిపోయినట్టే ఉంటది. ఇంకా దాన్ని దాటి మనం కూడా ఎవరో చెప్పడానికి కుదరట్లేదు. ఇలా ఇంజెక్ట్ చేసాడు వాడు ప్రపంచం అంతా. కానీ ఇక్కడ ఎలా ఉందండి? నేను నాకు తెలిసి ఇక్కడ అలా లేదు. ఎలా ఉందంటే ఇలాగ అడిగిరి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ఏముందో చూడండి. ఇప్పుడు ఇది ఆయన వేలుతో రాస్తున్నప్పుడు వెళ్ళిపోయారా, లేదే ఆయన మీలో పాపం చేసిన వాడు రాయి వేయండి అన్నప్పుడు వెళ్ళిపోయారా? ఏమా రాయి వేయమన్నప్పుడు వెళ్ళిపోయారు. కానీ మనందరికి ఏముండిపోయింది ఆ సినిమాలో ఉన్నది? వేలితో రాస్తుంటే వెళ్ళిపోయడం ఉంది. ఇక్కడ వచ్చిందన్నమాట. ఇది అంటే సేవకులు చెప్పలేకపోతున్నారు, ఎవరికో తెలియపోతున్నారు అనేది కాదు. అపవాది ఏం చేస్తాడంటే అండి, ఒక చిన్న ప్రపంచానికి ఇంజెక్షన్ చేసేవాడు. మన చిన్నపిల్లల్లో చూస్తామండి, ప్రపంచానికి ఇంజెక్షన్ చేసేసాడు. చూడండి ఒకసారి. నేల మీద వేలితో ఏమో రాయిచుండెను, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా. అంటే నేల మీద రాయడం అయిపోయిందండి, అప్పటికి ఇంకా వెళ్ళిపోలేదు వాళ్ళు. అయినా సరే నేల మీద రాస్తున్నప్పుడు వచ్చి అడిగారు, పట్టు వదలక అడిగిరి. అంటే పట్టు వదలక అడిగిరి. తర్వాత ఆయన తల ఎత్తి చూసి. ఇవాళ దీని ఈ ముడి విడిపోవాలి మీరు కదా. ఇది చాలా ఎప్పటి నుంచో వస్తున్న ఒక సీక్రెసీ అంటామో లేకపోతే మర్మం అంటామో తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉంది ఇది. అక్కడి వరకు వస్తుంది, అక్కడ మిస్ అయిపోతున్నాం. వారు ఆయన పట్టుదల చూసి మీలో ఆయన ఏం చేశాడండి? తల ఎత్తి చూసి. ఏమండి మామూలుగా చూడ వాళ్ళ తల ఎత్తి చూసాడని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అసలు ఈ శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు శాస్త్రుల పరిచయాల గురించి అంతా చదువుకుంటే అండి పేక్ కోసినా సరే మేము పాపం చేసామని ఒప్పుకోరాళ్ళు. మొత్తం బైబిల్ అంతా ఫిల్టర్ చేసేసి మిక్సీలో తీసేస్తే వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే పేక కోసేసినా సరే మేము ఒప్పుకోము పాపం చేసామని అన్నవాళ్ళు. వీళ్ళు ఇంచుమించు మనకు ఒక 5 కనిపిస్తారు ఈ క్యారెక్టర్స్. ఏమండి శాస్త్రులేమో ప్రతులు రాసేవాళ్ళు అండి. శాస్త్రుల పరిచయాలు వాళ్ళ పని ఏంటనేది మనకి చరిత్రలో ఏంటంటే తెలిసింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ప్రతులు రాసేవాళ్ళు శాస్త్రులు. పరిసయ్యులు బోధించేవారు. వీధి వీళ్ళు చేసేది. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే సుంకరులు, సద్దుకైలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి గురించి మనకు అక్కర్వద్దు. ఈ శాస్త్రులు పరిచయాలు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీరి క్యారెక్టర్ ఏంటంటే వీరు
ప్రతిదానికి సూచక క్రియ అడుగుతారు. పౌలు గారు అందుకే చెప్పారు, 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మేము మూర్ఖులైన ఈ దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తము దుష్ట మనుషులు చాలమ్మా, అక్కడ కదా అయిపోయింది. ఏమండి, అందుకే యేసు వారు కూడా మార్క్స్ వార్త 12:24లో, ఎందుకంటే వారు లేఖనాలను చూడరట. వాళ్ళు ఏంటంటే బైబిల్ పట్టుకుని తిరుగుతారు కానీ లేఖనాలను చూడరు. అందుకే చూడండి, ఏ రోజు రాజు గారు యూదుల రాజు పుట్టాడు అంటే అప్పుడు తీశారు బయటికి. అంతవరకు అయ్యా యూదుల రాజు గారు పుడతారని ఇందులో ఉందని రాజుకి చెప్పలా. అందుకని యేసు ప్రభు గారు కూడా వాళ్ళు ఏమన్నారంటే, వారు మోషే పీఠమునందు కూర్చుందురు గాని వారు చెప్పుదురే గాని చేయరు. వారు చెప్పినది వినుడి కానీ వాళ్ళ క్రియలు మీరు చెయ్యొద్దు అన్నాడండి. చాలా సార్లు సర్ప సంతానం అన్నాడండి. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళే నీతిమంతులమని, వాళ్ళు చెప్పిందే శాస్త్రమని చెప్తారే తప్ప ఏ పాపాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరండి, చేసే అన్ని పాపాలే కానీ. అందుకనే యూదులు కానీ ఇశ్రాయేలు కానీ వాళ్ళందరూ వాళ్ళు ఏం డిసైడ్ చేశారండి, పాపులు అని చెప్పేస్తారండి. అదే లూకాసు వార్తలో రాస్తారు, యేసు ప్రభు వారి దగ్గరికి కొందరు పాపులను సుంకరులను అని రాస్తాడు. ఎందుకంటే అందరూ పాపులే వాళ్ళకి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అంటాడు. 15వ అధ్యాయము లూకాసు వార్త 1వ వచనం అండి. చిన్న వచనం చదివేసుకుని వెళ్ళిపోదాం. సమస్త సుంకరులను పాపులను చేర్చుకుని వచ్చినప్పుడు వాళ్ళు సణుగుకొనిరి. ఇది వీళ్ళ క్యారెక్టర్ అండి. సో ఇది వారి క్యారెక్టర్ క్లారిటీగా తెలుసుకోవాలంటే పాపాన్ని ఏ పరిస్థితుల్లో ఒప్పుకునేవాడు కాదు. మరి ఎందుకు వెళ్ళిపోయారు? వచ్చిన వాళ్ళండి చిన్నపిల్లలు వచ్చారండి. చిన్నపిల్లలు ఎందుకు వచ్చారండి? చిన్నపిల్లలు ఎందుకు పారిపోయారు? లోతు కాలంలోనండి పాపం చేయడానికి ఎవరెవరు వచ్చారండి? వృద్ధులు మొదలుకొని పిల్లల వరకు పాపం చేయడానికి వచ్చారండి. కానీ యేసు కాలం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం దాన్ని తిరిగి రాసింది. పిల్లారా, ఒక రోజు పాపం చేయడానికి వెళ్ళిన ఆ వృద్ధులు మొదలుకొని పిల్లల వరకు పాపం చేయడానికి వెళ్ళారు. యేసు వారి కాలం వచ్చేటప్పటికి అదే పెద్దలు పిల్లలు పాపాన్ని చంపడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం మనిషిని మార్చింది కానీ ఈ సుంకరులు పరిసయ్యులు శాస్త్రులు మాత్రము మారలేదు. ఎందుకు చిన్నపిల్లలు వెళ్ళిపోయారు? మనం చూసినట్లయితే యోహాను సువార్త అదే 9వ వచనం, పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఎందుకు వెళ్ళిపోయారనేదే మనం ముందున్న ప్రశ్న. ఏం చూసి వెళ్ళారు వాళ్ళు? ఏం చెప్తే వెళ్ళారు వాళ్ళు? చూడమ్మా, ఏం కనిపించింది వాళ్ళకి? ఇప్పుడు వచ్చిన చూడండి 10వ వచనం. వారు అక్కడ ఉన్నవారు 9వ, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు పుట్టినోళ్ళు ఏముందమ్మా? వాళ్ళ మనస్సాక్షి గద్దించిందంట. అంటే మనస్సాక్షి ఆల్రెడీ వాళ్ళకి తెలియదా ఈ పాపం చేస్తున్నారని? వాళ్ళకి తెలియదా? మనస్సాక్షి గద్దించే వెళ్ళారంటే కాదు ప్రియులారా. పిల్లలు కూడా ఎందుకు వెళ్ళారు అంటే మనం చూస్తే ప్రియులారా చూడండి ఒకసారి. ఎందుకు యేసు వీరికి ప్రాబ్లం అయ్యాడు? ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు తీసుకోవాల్సి వచ్చిందంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు వీళ్ళకి అంత ఇబ్బంది కలిగింది అనేది ఒక వచనం చూసుకుని ఎదురుకెళ్తాం. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపోతున్నారని, వీళ్ళ బోధ మానేశారు, ఆయన బోధ వింటున్నారని మెయిన్ గా వాళ్ళకి ఇబ్బంది కలిగింది. అప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీద నేరము మోపవలనని ఇప్పుడు మొదలు పెట్టారు అనమాట అండి. అయితే ఆయన నేల మీద ఏదో రాయిచుండగా అనేది మాత్రం కాదని తెలిసిపోయింది మనకి. ఆయన మీలో పాపం చేయని వాడు ఎవరో రాయి వేయండి అన్నప్పుడు మాత్రమే వెళ్ళాడు. అది క్లారిటీ అయిపోయింది. ఏం చూశారు? ఏమి చూశారు అంటే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి.
యెహోవా అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎవరితో మాట్లాడతారని వాళ్ళకి తెలియదండి. అందుకే మనం చదువుకున్న వాక్యంలో నీ అరచేతి మేలులోనే నేను చెక్కుకొని ఉన్నాను. ఏమండి ఆ మాట వినండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. ఎస్పెషల్లీ నాకు తెలిసి కల్వరి హైదరాబాద్ ఉన్నారు కదా, ఆయన ఒక క్యాలెండర్ ఇస్తారు ఇయర్లీ. అందులో చక్కగా మంచి చెయ్యి ఉంటుంది, ఆ చేతిలో చిన్న పిల్లాడు ఉంటాడు, చూసినట్టు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ క్యాలెండర్ లో. కానీ మనం అక్కడికే చదివి చూసేస్తాం. కింద ఏమో చూడండి, ఆ 16వ వచనం కింద, 16వ వచనం పూర్తిగా చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకుని ఉన్నాను. చాలా బాగుంది, ఇది ఎంత పీస్ఫుల్ గా ఉందో. కానీ కింద ఏముంది? నీ ప్రాకారములు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నిత్యము నా ఎదుట ఉన్నది. ఇప్పుడు ప్రాకారం అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రాకారం అనగా సింపుల్ గా మనం ఒకటి ప్రహారీ గోడ అంతేనండి. ఆ ప్రహారీ గోడలో చాలా రకాలు ఉంటాయి, రాజులు కట్టుకుంటారు. నీ ప్రాకారములు నిత్యము నేను ఎరుగుదును అంటే నువ్వు చేసే పనులన్నీ నీ ప్రాకారమే. ఓ దొంగడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఎలా కట్టుకుంటాడు? అర్ధరేత్రికాడు వచ్చిన సరే ఎవడో చూడకుండా ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి, అంతేనా? దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రాకారం. బల్లిపూడి దొంగలు ఏం చేసేవారు తెలుసునండి? దారి కాసేవారు, దొంగలు కొట్టేసేవారు, మాయమైపోయేవారు. అక్కడ ఏదో కణాలు పెట్టుంటే సొరకాలు ఉంటాయి వాళ్ళకి. సో ఇది ప్రాకారం అంటే నీ ఆలోచన సరళి, నీ ప్రాకారము ఎప్పుడెప్పుడు ఉందండి ఆయన దగ్గర? నిత్యము. నీ ఆలోచన గాని నీ ప్రాకారాలు, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, ఆయన సమస్తాన్ని నిత్యము ఆయన ఎదుట ఉన్నది. ఎక్కడికి తెప్పించుకుంటారండి? తెప్పించుకోగలరు? లేదు. నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నవి. నిత్యం అంటే మనకి ఏటీఎం మీద వేస్తాడుగా 24/7. అది ఇప్పుడు దేవుడు ఎవరిని అడుగుతున్నారు? అలాంటి ఆయన వచ్చి అడుగుతున్నారు. ఇవాళ ఒకవేళ మనం అంశం పెట్టుకుంటే అండి, మానవ మేధస్సు కందని మహాదృష్టి అయింది. ఏంటంటే మానవ మేధస్సు కందని మహాదృష్టి. ఎవరైనా ఆయనతో వీళ్ళు ఏం చేస్తున్నారండి? వచ్చి వాళ్ళకి తోచినట్టుగా, ఏమీ తెలియనట్టుగా అంత గొప్ప ఆయనతో మాట్లాడుతుంటే ఆయన శక్తి ఏంటో మనకి చూడాలనుకుంటే 139వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. భక్తుడైన హృదయాంతరంగాలు ఎరిగిన దావీదు గారు మాట్లాడుతున్న మాట అది. హృదయాంతరంగాలు ఎరిగి వాడు మాట్లాడుతున్న మాట. 49వ అధ్యాయంలో మనం చదువుకున్న నా అరచేతుల మీదనే నేను చెక్కుకున్నాననే ఎంత గొప్ప పదాన్ని వాడిన దేవుని దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళ నేరము మోపవలనని కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను, దేవుడికి తెలుసండి, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట నీ సంగతులను నేను వరుసగా ఉంచి. ఏమంటాడండి? నాకేం తెలియదు అనుకుంటున్నావు? నువ్వు చేసిన సంగతులు ఉన్నాయి కదా, ఇవన్నీ నీ కన్నుల ఎదుటనే పెట్టి వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. కింద కూడా చదవండి గారు. దేవుని మరచువారులారా దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. ఎలా ఉందండి? తప్పించువాడెవడను లేకపోవును. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఆయన తల ఎత్తి చూసి, ఎందుకు ఎత్తాడండి తల? ఎందుకు ఎత్తాడు తలైనా? ఆయన న్యాయ తీర్పును బట్టి తీర్పు తీరుస్తాడండి ఆయన. ఎందుకు ఎత్తాడు ఆయన తల అంటే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న గ్రామములన్నిటిను, నీ గోత్రములకు న్యాయాధిపతులను, న్యాయకులను నీవు ఏర్పరచుకోవాలని చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు?
వారి న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. ధనులకు తీర్పు తీర్చవలెను. ఏంటి ఇప్పుడు వీళ్ళొక రాంగ్ కాంటెక్స్ట్ క్రియేట్ చేశారు శాస్త్రులు పరిచయులు. కానీ ఆమె వ్యభిచారం చేయలేదని నేను అంటున్నాను. వ్యభిచారం చేయని స్త్రీని తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేసిందని ఒక గలాట సృష్టించారు అక్కడ. ఇప్పుడు ఊరంతా వచ్చారు. ఎంతమంది వచ్చారు? పెద్దవాళ్ళు మొదలుకొని పిల్లల వరకు. స్త్రీలు రారండి. ఎందుకు పంపిస్తారంటే అండి, తల్లులు కూడా రాయించి పంపించారు ఆ పిల్లాన్ని. ధర్మశాస్త్రం ఒకప్పుడు లోతు దగ్గరికి వచ్చారు కదా పాపం చేయడానికి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపాన్ని చంపే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు పాపాన్ని చిన్నప్పటి నుంచి వాడు చంపితేనే పెద్ద ఎదిగేటప్పటికి పాపం గురించి చెయ్యడు. చిన్న పిల్లలు ఎందుకు వచ్చారనుకుంటున్నారు? ధర్మశాస్త్రంలో ఉన్నదన్నమాట. అది వచ్చి వాళ్ళు ఏం చేశారు? అందరూ కలిసి వెళ్ళిపోయారు వెనక్కి. ఇప్పుడు ఆయన తల ఎత్తి చూసి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే అందులోకి వెళితే కీర్తన గ్రంథము 80వ అధ్యాయము. ఆయన తల ఎత్తి చూశాడటండి. అక్కడ మెన్షన్ చేశాడు. ఎందుకు తల ఎత్తి చూశాడో మనం ఆలోచిస్తే మనకి విషయం అర్థమవుతుంది పిల్లరా. ఆయన తల ఎత్తి చూస్తే ఏం జరుగుతుంది తెలుసండి. 80వ కీర్తన 3వ వచనం. దేవా, ఆయన తల ఎత్తి చూస్తే ఏం జరుగుతుందో తెలుసునండి. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశించుము. ఆయన ముఖకాంతి మన మీద పెడితే, ఆయన తల ఎత్తి చూస్తే, ఆయన ముఖకాంతి మన మీద పడితే మన రక్షణ శర నుంచి విడిపించి రక్షణలోకి మార్చును. ఏమండి, నిజంగా ఒక తప్పుడు గొడవ జరుగుతుంది అనుకోండి. ఒక కుర్రోని తీసుకొచ్చి వీడు దొంగతనం చేశాడండి అని అంటే నలుగురు 4 రాళ్ళు వేసేస్తారా? కొట్టేస్తారు కదా. కొట్టేసి చాలా మంది ఉంటారు. ఏం జరిగిందని కూడా ఆలోచించరు. మనమే ఎక్కున్నాం. మేము ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగిందని మనం గుర్తించండి. తర్వాత వచ్చి వాళ్ళందరూ దాన్ని చూస్తే మేము గుర్తించినట్టే ఉంది. బండెట్టిపోయాడు. మమ్మల్ని గదించి మమ్మల్ని గుర్తించి బండెట్టిపోయాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు వారు నుంచున్నారు, వ్యభిచారం చేసిన స్త్రీ నుంచుంది, ప్రజలందరూ వచ్చారు. ఓకే, రాళ్ళు వేసేద్దాం కొడుతున్నారు. ఇప్పుడు వ్యభిచారం చేసిందో లేదో దేవుడికి తెలుసు కదండి. యేసు ప్రభు వారికి తెలుసు కదా. చేసిందో లేదో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భంలో ప్రజలంతా రాళ్ళు వేసి కొడితే వీళ్ళు తప్పుడు దారి పెట్టినట్టేనా? పాపం చేస్తున్నట్టేనా? పాపాన్ని చంపడానికి వచ్చారు ధర్మశాస్త్రం ప్రకారంగానే. కానీ తప్పుడు ఆలోచన చేశారు కాబట్టి తప్పుడులోనికి వెళ్ళిపోతారు. కానీ భౌతికంగా ఆ స్త్రీ కూడా చనిపోద్ది. ఇవన్నీ యేసు ప్రభు వారికి తెలుసండి. ఆయన తల ఎత్తి చూస్తే ఏం జరుగుతుందంటే, దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశించుము. మరొక వాక్యం 19వ వచనం. అదే అధ్యాయం 19వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. ఆయన ముఖకాంతి మన మీద పడితే, ఆయన మన వైపు తల ఎత్తి చూస్తే ఏం జరుగుతుందో తెలిసినా, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. వీళ్ళకి ఏం జరిగింది అనుకుంటున్నారండి? దేవుడైన యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఈ శాస్త్రులు పరిచయులను పక్కన పెడితే ప్రజలందరినీ ఆత్మీయంగా రక్షించాలనుకున్నాడు. ఈమెను కూడా రక్షించాలనుకున్నాడు. అందుకని ఆయన తల ఎత్తి చూశాడు. ఆయన తల ఎత్తి చూస్తే ఏం జరిగిందంటే కొన్ని విషయాలు మనం చూసాం. ఇప్పుడు మనం కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం. ఆయన తల ఎత్తి చూస్తే ఏం జరిగింది తెలిసిన వీళ్ళందరికీ ఏం జరిగింది తెలిసిన, మా దోషములను నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. బా, ఏం జరిగిందండి అక్కడ? అంటూ రాయమంటే పోలేదండి. మనం ముందు చదువుకున్నాం, నీ దోషాలన్నీ లెక్క పెట్టి నీ ఎదురుకుండా చూపించేస్తున్న టైం వచ్చిందంటే అన్నాడు. ఇక్కడ ఆయన ముఖకాంతిలో ఏముందండి? ఆయన తల ఎత్తి చూసి, అండర్లైన్ చేసుకోండి, ఆయన తల ఎత్తి చూసి, మరోసారి కూడా చూశాడు తల ఎత్తి చూసి, అదే కాంటెక్స్ట్ లో కింద మరోసారి కూడా చూశాడు. ఆయన తల ఎత్తి చూసి, ఎందుకు తల ఎత్తి చూసి అని రాయాల్సి వచ్చిందంటే, ఆయన తల ఎత్తి చూస్తే ఏం జరిగిందో మీరు చదివారు. ఆయన తల ఎత్తి చూసిన తర్వాత కీర్తన 93లో మనకి ఏం జరిగింది? రైట్,
కేజీ బంగారం ఇచ్చినంత. అది ఫ్రెండ్ ఎక్కడ? ఓకే అమ్మా, అది చదవండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం. మా దోషములు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తల ఎత్తి చూసినట్టు వాళ్ళకి ఏం కనిపించేయండి? రహస్య పాపములు కనిపించేయండి. ఎంత ఓట్లు వెళ్తారండి వాళ్ళు? లెక్క పెట్టానని చెప్పడం ముందు లెక్క అదేంటి గారు చదివారు? కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనం. ఒక్కసారి చదవండి గారు మీరు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటినని, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని అనుకుంటుంది. ఇక వాళ్ళతో చెప్తున్నాడు శాస్త్రుల పరిచయంతో. ఆయన అనుకుంటున్నాడు, శాస్త్రుల పరిచయం ఏంటో అనుకున్నారా? నన్ను మీరు కథ తీసుకొచ్చిన దగ్గర పెడుతున్నారా? ఆ కాన్సెప్ట్ మంచిది కాదు కదా. మీరు చేసిందే కాకుండా వాళ్ళ చేత కూడా నేరం చేస్తున్నారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు నేరస్తులు అయిపోతారు కదా. ఆమె విచారణ చేయలేదే కదా, ఇంకా ఎవిడెన్స్ రాలేదు. ఆమె విచారణ చేయలేదే, చెయ్యినామని కూడా చంపించడానికి వచ్చావే. కానీ ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా? అందుకే నేను అంటున్నాడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు ఉంచి వరుసగా ఉంచి. అంటే వరుసగా అంటే అండి, అంటే లెక్క తేడా రాదనమాట. అంతేనండి, లెక్క తేడా రాదు. అంతేనండి, లెక్క తేడా రాదు. చదవమ్మా. వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయను. ఇదండి ఆయన కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ లో ఆయన ఏం చేశాడంటే, ఈ 90 అధ్యాయం 8వ వచనం, మా దోషము నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. ఇక చూడండి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన తల ఎత్తి చూసి. ప్రియ దేవుని దైవజనులారా, ఏం జరిగిందంటే, మీరు ఎన్ని వాక్యాలు విన్నారు, ఆఖరికి ఆయన తల ఎత్తి చూస్తే మనకేమవుతుందంటే అండి, శరలో నుంచి మనం రక్షణలోకి నడుస్తాం పిల్లారా. అందుకే నువ్వు చూస్తే నాకు చాలు యేసయ్య పాడతాం కదా మనం. నువ్వు చూస్తే మాకు చాలు యేసయ్య అంటే అర్థం అది. ఆయన చూస్తే చాలండి. కానీ ఆయన చూడాలంటే ముందు మనం ఆయన చూడాలి. అంతేనండి, ముందు మనం ఆయన చూడాలి. ఇంకా కిందకి వెళ్దాం. 8వ వచనం 9వ వచనం. ఇప్పుడు మనకు చాలా వరకు తెలియదండి, చాలా వరకు విషయం అర్థమైంది కదా. ఎందుకు ఆయన తల ఎత్తి చూశాడంటే, ఇదిగో ఆయన ముఖంలో మన రహస్య పాపములు సమస్తము వాళ్ళకి కనిపించాయి. వాళ్ళు వెంటనే వెళ్ళారు. లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా పేక కోసినా సరే, ఏం చేసినా సరే, శాస్త్రులు పరిచయులు చరిత్ర ప్రకారంగా బైబిల్ అంతా మీరు తిరిగేసుకున్నా సరే, పాపం చేసేనని ఒప్పుకోరు. సరికదా? ప్రతి వాళ్ళని పాపల కింద చేసేస్తారు వాళ్ళు. సో ఇకపోతే మనకి ఇంకేం మిగిలిందండి? ఆమె విచారం చేసిందా లేదా? ఏమండి, నేనేమంటున్నానంటే, నాకు తెలిసి ఏంటంటే, ఆవిడ వ్యభిచారం చేయలేదు, పాత కేసుని తీసుకొచ్చారు. ఈ గొడవ చేయడానికి ఏం చేశారంటే ఆవిడ తీసుకొచ్చారండి. ఉదయాన్నే మీరు పైకి వెళ్ళి చదివితే తెల్లవారుజామునండి 8వ వచనంలో ఉంటుంది, మేము ఒలీవల కొండకు వెళ్ళాను, తెల్లవారుగానే మొదటి నుంచి అమ్మా వెళ్ళాను, తెల్లవారుగానే దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి, కనుక ఏమండి వచ్చిన వాళ్ళందరూ ఎవరనుకున్నారు? వీళ్ళు సపరేట్ గా ఎక్కడి నుంచో రానట్టుకుని రాలేదండి. ఆయన ఎప్పుడైతే వస్తారో ఆయన బోధ వినడానికని తెల్లవారుజామునే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేసారండి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన గొడవ చదవమ్మా. ఆయన కూర్చుండి వారికి బోధించుచుండగా శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా, ఓకేనండి, చేయుచుండగా పట్టబడెను, చేయుచుండగా పట్టబడెను. మనం రూమ్ లోకి వెళ్ళారనుకోండి, రూమ్ తలుపులేయచ్చు, తాళవేయచ్చు, ఏదో చేయొచ్చు, పురుషుడు దొరకాలి. పురుషుడు లేడు అక్కడ. ధర్మశాస్త్రం ప్రకారంగా వీళ్ళొచ్చి మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రం ప్రకారంగా పురుషుడు లేడు అక్కడ. ధర్మశాస్త్రంలో పురుషుడు కూడా చంపేమని ఉంది. పురుషుడేంటి?
అట్టి వారిని ఆ. రాళ్ళ రుచి చంపవలెను. చాలమ్మా, పాయింట్కి వెళ్ళిపోదాం. ఏమో 10 చదవండి. యేసు తలెత్తి చూచి, యేసు తల ఎత్తి చూసి, ఇది చూడండి ఇక్కడ జాతి అంటే ఆయన తల ఎత్తి చూస్తే వాళ్ళందరికీ వాళ్ళ రహస్య పాపాలు కనిపించాయి. ఈమె కూడా పాపాత్మ స్త్రీయే, ఈమె కూడా వ్యభిచార స్త్రీయే. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఆయన తల ఎత్తి ఎవరన్నా చూసారండి? ఆవిడమ్మ చూశారండి. అక్కడ రాయాలది. కానీ ఆయన తల ఎత్తి చూస్తే నువ్వు ఉంటే చాలు చేసయ్యా, నువ్వు చూస్తే చాలు చేసయ్యా. ఆయన ఈమె దగ్గర కూడా ఏం చేశాడంటే పాపాత్మురాలను రక్షించడానికి ఆమె ఏం చేశాడంటే వ్యభిచార స్త్రీని రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే చూడమ్మా, అమ్మా వారెక్కడున్నారు, ఎవరు నిన్ను శిక్షింపలేదు కదా అని అడిగినప్పుడు, చాలమ్మా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పుట్టినోట్లో ఎవరు రాశాడు చూడండి. నెంబర్ 2, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు వారు అంటే పుట్టినోట్ల కింద చూడండి. నెంబర్ 2, నీ మీద నేరము మోపిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారంటే వాళ్ళు వ్యభిచారం చేసి పట్టుకున్నారన్నాడు ఆయన, లేకపోతే నేరం మోపిన వారు అన్నారా? ఆ పుట్టినోడు అండి 6 సంవత్సరాలు పట్టిందండి నాకు దొరకడానికి. అక్కడే మందు దొరకలేదు. నాటకం అంతా బాగానే ఉండేది, ఆ ఒకటి దొరికేది కాదు. 6 సంవత్సరాల తర్వాత చూపించాడు ఆ పుట్టినోడు. ఇప్పుడు చెప్పండి, ఆవిడికి వ్యభిచారం చేయలేదు, తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు, వీళ్ళు తతంగం కానిచ్చారు. ఇప్పుడు అడుగుతున్నారండి, అమ్మా వారు ఎక్కడ, ఎవరు వారు? నీ మీద నేరము మోపిన వారు. ఇప్పుడు చెప్పండి, ఆవిడ వ్యభిచారం చేసిందా? వ్యభిచారం చేసినట్టుగా పాత కేసుని తీసుకొచ్చి ఇరికించారా? పాత కేసుని తీసుకొచ్చి ఇరికించారనమాట అక్కడ. ఇప్పుడు మీకు ఆ కాంటెక్స్ట్ అంతా ఇది వరకు తెలుసో లేదో నాకు తెలియదు, తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అండి తప్పుడుగా పైకి లేకండి సార్, ఒకసారి లేచి అడగండి. ధర్మశాస్త్రం తప్పుడు ఆరోపణ ఎవరి మీద మోపడానికి? యేసు ప్రభు వారి మీద శాస్త్రులు పరిచయాలు మోపడానికి వచ్చారు. ఇప్పుడు తప్పుడుగా ఎవరయ్యారన్నది క్లియర్ ఇస్తారు. ఏం లేదండి, ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా. కూర్చోండి. మరి ఒకసారి చెప్పండి, తప్పుడుగా క్లారిటీ ఏమిస్తున్నారు వాళ్ళు అంటే ఎవరు ఆ సబ్జెక్ట్ని దేని కదా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. దాన్ని శాస్త్రులు పరిచయాలు తప్పుడుగా నిరూపించడానికి అని చెప్పేసి వచ్చారు మొత్తం సబ్జెక్ట్ అంతా అందులో ఉన్నదే ఎలా అన్నది ముగింపు ఎలా ఇస్తారో చూద్దాం. ముగింపు అయిపోయిందండి. ఏం ముగింపు అయిందంటే ఆమె ఆయన మీద నేరం మోపబడినని శాస్త్రులు పరిచయాలు వ్యభిచారం జరగకపోయినా వ్యభిచారం జరిగిందని తీసుకొచ్చారు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరం జాగ్రత్త పడాలి. శాస్త్రులు పరిచయాలు గుంపులో ఉంటాయి, మనందరం ఏంటండి జాగ్రత్త పడాలి. శాస్త్ర పరిచయాలు గుంపులు ఉంటాయి. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు? నిత్యము నీ ప్రాకారములు ఆయన దగ్గర ఉన్నాయి. ఓ పండితుడు అన్నాడండి దీని గురించి, అయిపోయిందటండి, పిల్లలు వెళ్ళిపోయారటండి, ఇంటికి వెళ్ళిపోయారట. తల్లి అడిగిందంట, ఎలా రాళ్ళట్టుకుని వచ్చేవారు? అక్కడ మాకు సినిమా చూపించాడు ఆయన చెప్పాడట. సరే నువ్వు సరే, మీ నాన్న ఎందుకు వచ్చాడు? దేవునికి మహిమ కలుగును గాక. నాన్న ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు అక్కడ? రాళ్ళు లేని వాళ్ళు అందరూ వెనక్కి వచ్చారు కదా. అంటే ఏంటి? పాపం చేసిన వాళ్ళే కదా. నువ్వు చిన్నపిల్లాడు రా, నువ్వు సరే నువ్వు వెళ్ళి చేసావు. చిన్నపిల్లాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళారంటే వారి బాల్యం నుండి చెడ్డవారు. దేవుడు వాళ్ళకు కూడా వాళ్ళంతా చూసి ఏం చూపించాడు వాళ్ళకి? వాళ్ళ యొక్క చెడ్డతనాన్ని పిల్లలకు కూడా చూపించారు. ఇంచుమించు 5, 6, 7 చోట్ల అండి వారి బాల్యం నుంచి చెడ్డవారని రాయబడింది బైబిల్లో. ముఖ్యంగా ఏమై ఉందో వారి బాల్యం నుంచి. సో ఇది అయిపోయిన తర్వాత ఈ వ్యభిచార స్త్రీ అంటే ఒక పండితుడు చెప్పింది, నేను చెప్తున్నాను. ఆమెట అయిపోయిన తర్వాత, అమ్మా నువ్వు కూడా పాపం చేయకని చెప్పాడు కదా ఆఖరిని. అమ్మా నువ్వు కూడా
పాపం చెయ్యకు అంటే ఆమె వ్యభిచారి స్త్రీ. అక్కడ అందరినీ దేవుడు రక్షించాడు. ఎవరినంటే తప్పుడు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరినీ రక్షించాడు. వారితో పాటు పాపం చేయని ఆయన నీతి ఎలా ఉండదు చూసారండి. ఆయన నీతి ఎలా ఉండదు చూసారా. తప్పు చేయని ఆమె కూడా భౌతికంగా బ్రతికించాడు. అట్ ది సేమ్ టైము ఆమె ముఖంగా చూసి ఆమె రక్షణలోకి నడిపించాడు. ఏంటి ఆయన అన్నమాట, అమ్మా నువ్వు ఇక్కడి నుంచి పాపము చేయకు, అందరినీ రక్షించాడండి. కానండి ఒక పద్ధతి చెప్పింది ఏంటంటే, ఈ స్త్రీ అట వెనక్కి తిరిగి ఊర్లోకి వెళ్ళిపోతుంటే ప్రతి ఇంట్లో గొడవ అయిపోతుందట. ఎందుకంటే ప్రతి భార్య నువ్వేం చేసావు, దేవుడు నీకు తప్పు చేసేటట్టు జీవించాడు అన్నా కదా, రాయి ఎందుకు వేయలేదు, రాయి ఎందుకు వేసుకోకుండా వచ్చావు అని ఆయన చెప్పారులేండి, ఇందులో లేదు. సో ఇందులో ఉన్న నీతి ఏంటంటే, ఇందులో ఉన్న కంక్లూజన్ ఏంటంటే, సహోదరులు అడిగారు కాబట్టి దేవుడు ఆయన నిత్యము ఆయన మన ప్రాకారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చీకటి రాత్రి ఒకలాగానే ఉంటది. మన వాళ్ళని ఎవరో చూడట్లేదండి. మనం పాపాలు చేస్తే ఆయన నిత్యము ఆయన మనం చూస్తూ ఉంటాడు. శాస్త్రులు పరిచయలు క్యారెక్టర్లోకి మనం వెళ్లకుండా, శాస్త్రులు పరిచయలనే ఆ పొజిషన్ లో మనం ఉండకుండా ఏం చేయాలంటే, దేవుడి వాక్యాన్ని బట్టి మనం కూడా గుంపులో ఉన్నామో చూసుకుని సరి చేసుకోవాలి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి. ఇది ఒకవేళ మనం మరణించి ఆయన దగ్గరికి వెళ్తే ఈ సినిమా అంతా మనకు కూడా ఆయన చూపిస్తాడు. ఆయన వినికిడిలో ఈ మాటలు ఈ వాక్యాన్ని దీవించుగాక. దైవజనులందరికీ దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యం ఉందండి. చాలా మంది ఉన్నారు, పిల్లలు ఉంటారు. బాల్యం నుంచి చెడ్డవారు పిల్లలు ఎప్పుడు చెప్తారు. ఆదికాండంలో 8:21 వారి బాల్యం నుండి చెడ్డవారు. ఇర్మియా గ్రంథంలో వారి బాల్యం నుండి చెడ్డవారు. పిల్లలు చాలా మంది చెడ్డవారు కాకపోతే ధర్మశాస్త్రానికి ముందు లోతు కాలంలో చిన్నపిల్లలు ఎందుకు వచ్చారని విచారం చేయడానికి చాలండి. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మరి నేను వేరే ఇంటి దగ్గర ప్రేయర్ చేసి ఒక కార్యక్రమంలో అక్కడ అది ముగించుకుని ఈ గ్యాప్ లో వేరే పరిచయానికి వెళ్ళి వచ్చాను. బాబు గారు మరి మంట పుట్టించేయడము మీకు అనుకుంటున్నాను. సో మంట రావడం మంచిదే. సో వాక్యము మండించేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మెట్టుకు ప్రభువారు పాపములో పట్టబడిన స్త్రీని ఆయన రక్షించారు. ఎక్కడో పాపము చేయమని చెప్పి పంపించారు. ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.